యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. బీజేపీలో ఓబీసీ మోర్చా చాలా కీలకమని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందని బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ కరణంరెడ్డి నరసింగారావు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కాలేపు సత్యసాయిరాం అన్నారు. గాజువాక నియోజకవర్గంలో 9 మండలాలకు సంబంధించి ఓబీసీ మోర్చా అధ్యక్ష కార్యదర్శుల నియామకం పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా నియామక పత్రాలు అందజేసి అనంతరం మాట్లాడారు. ఓబీసీల అభ్యున్నతికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని, తద్వారా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. నియోజకవర్గంలో ఓబీసీ కార్యవర్గం సమర్థవంతంగా పనిచేస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ అధ్యక్షులు రోనంకి విజయచంద్రుడు, ప్రధాన కార్యదర్శి ఆడారి సతీష్, కార్యదర్శి బొత్స జగదీష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఈగలపాటి యువశ్రీ, జిల్లా మీడియా ప్యానలిస్ట్ గూటూరు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మనకి జూలై 14వ తేదీ వరకు జరుగుతుంది. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా, మీరు నేను అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు నమోదు చేసుకోవాలి. కొత్తగా ఎన్యూమినేషన్ ఫారాలు ఇంటింటికి వచ్చి బిఎల్ఓలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రాజకీయ పార్టీల తరపు నుంచి, మా బీజేపీ నుంచి కూడా 309 బూతులకి 309 మందిని బిఎల్ఏ టూల్ని నియమించాము. ఇప్పటికే 3,24,000 ఓటర్లకు గాను దగ్గర 2,90,000కు పైగా ఇంటింటికి వెళ్ళి ఎన్యూమినేషన్ ఫారాలు పంపిణీ చేయడం జరిగింది. సుమారు 9,000 ఫారాల వరకు రిటర్న్ కూడా వచ్చాయి. మనం చేయాల్సిన బాధ్యత ఏంటంటే, చాలామందికి ఆ ఫారాలు నింపడం తెలియదు. అలాంటి వాళ్ళకి బిఎల్ఓలతో చెప్పి వాళ్ళకి సహకరించి ఫారాలన్నీ కూడా ఈఆర్ఓ గారికి, మనకి ఇంటికి వచ్చే వాళ్ళు తీసుకుంటారు. ఈఆర్ఓ గారు స్కాన్ చేసి అప్లోడ్ చేస్తే వచ్చే నెల జూలై 21వ తేదీని మనకి ముసాయిదా జాబితా తయారవుతుంది. అందులో మనకు సంబంధించిన సింపతి ఏదైతే బీజేపీకి అనుకూలంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వచ్చే విధంగా చూడాలి. ఎవరైనా ఓటు హక్కు కోల్పోతే భయపడవసరం లేదు. 21వ తేదీ తర్వాత కూడా మనకి ఫార్మ్ 6 ఫిల్ చేసుకుంటే కొత్తగా ఓటు నమోదు చేసుకోవచ్చు. ఎవరైనా సరే ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతే అక్కడ కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలి. లేదా ఫార్మ్ 8 ఫిల్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఓటు. ఎవరైనా మరణిస్తే, చనిపోయినా అలాంటి వాళ్ళ ఓట్లన్నీ కూడా తొలగించాలంటే ఫార్మ్ 7 ఫిల్ చేయాలి. ఇవన్నీ కూడా బిఎల్ఏ టూల్కి, బిఎల్ఓలకి అందరూ తెలుసు. అది చాలా చక్కగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. గాజువాకలో బిఎల్ఏ 1గా నేను ఉన్నాను. మేమంతా కూడా 309 బూతులకి పనిచేస్తున్నాం. ధన్యవాదాలు. ఈరోజు విశాఖపట్నం జిల్లా ఓబీసీ మోర్చా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈరోజు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు విజయచంద్రుడు గారి ఆధ్వర్యంలో గాజువాక అసెంబ్లీలో ఉన్న 9 మండలాలు ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులను ప్రకటించడం కోసం ఈరోజు పర్యటన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం మాతో పాటు కూడా ఇక్కడ ఎస్ఐఆర్ బిఎల్ఏ 1 అయినటువంటి మన కేఎన్ఆర్ గారు కూడా మాతో ప్రయాణం చేయడం జరిగింది. ఆ పర్యటనలో మన ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు యువశ్రీ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి సతీష్ గారు, అధ్యక్షుని, ప్రధాన కార్యదర్శిని ఓబీసీ మోర్చా తరపున నియమించడం జరిగింది. ఇదే విధంగా రాబోయే రోజుల్లో 7 మిగతా అసెంబ్లీల్లో కూడా అధ్యక్షుల్ని, ప్రధాన కార్యదర్శిని నియమించి జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించుకుని అనంతరం ప్రతి మండలంలో కూడా కింద స్థాయి వరకు వెళ్ళి అన్ని బీసీ కులాలను కలుపుకుంటూ మండలానికి 21 మంది సభ్యులతో కమిటీ వేసి 41 మండలాల్లో కూడా 21 మందితో కమిటీ పూర్తి చేసి దాదాపు 800 పైచిలుకు మందితోటి ఓబీసీ మోర్చా సమ్మేళనం విశాఖపట్నం జిల్లాలో అట్టహాసంగా నిర్వహించడమే లక్ష్యంగా ఈరోజు ఓబీసీ మోర్చా నాయకులందరం కూడా కింద స్థాయి వరకు మండల పర్యటన చేయడం సాగుతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఓబీసీ మోర్చా ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. నరేంద్ర మోడీ గారు ఒక బీసీ అని, బీసీ నరేంద్ర మోడీ గారు బీసీలకు ఏ రకంగా సంస్కరణలు తీసుకొచ్చారు, ఏ రకంగా కేంద్ర మంత్రులకు అవకాశం ఇచ్చారు, అదేవిధంగా నీట్లో మెడిసిన్లో 27% బీసీలకి రిజర్వేషన్ కల్పించారు అనే అంశాలను కింద వరకు తీసుకెళ్లి ప్రతి బీసీని కూడా భారతీయ జనతా పార్టీకి ఆకర్షితులను చేస్తూ ఓబీసీ మోర్చా ద్వారా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఒక్క ఓబీసీ మోర్చా కార్యకర్త పనిచేయాలని పిలుపునిస్తూ ఈరోజు మేము పర్యటన ప్రారంభించాం. ఈ పర్యటనలో అధ్యక్షులుగా, అదేవిధంగా ప్రధాన కార్యదర్శులు బాధ్యత చేసిన ప్రతి ఒక్కరు కూడా వారు ఏ రకంగా పార్టీలో పనిచేయాలి, ఏ రకంగా క్రమశిక్షణతో నిబద్ధత ముందుకెళ్ళనే విషయాన్ని వారికి తెలియజేసి వారి నాయకత్వం కూడా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి పదవులు నడవాలని కోరుకుంటూ వారికి దిశానిర్దేశం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఓబీసీ మోర్చా సమ్మేళనం ఎంత ఘనంగా నిర్వహిస్తాననేది మేము అందరికీ తెలియజేసి ఆ సమ్మేళనం కోసం ఇప్పటి నుంచే మేము సన్నాహంగా ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్.